is Metro News Network and you are watching Suchitra TV. Metro for North Hyderabad, Mahinder Reddy demands state government action. Medchal Metro Sadhana Samiti member Mahinder Reddy has called on the state government to include metro connectivity for North Hyderabad as a key agenda in the upcoming cabinet meeting scheduled for Monday. Speaking to reporters, Mahinder Reddy highlighted the severe commuting challenges faced by the 30 lakh residents of North Hyderabad due to the lack of metro services. He emphasized the critical need for metro expansion in the region to address these issues and ensure equitable urban development. Reddy particularly urged the state government to integrate the proposed JBS Shamirpet and Paradise Dairy Farm Road Medchal metro corridors with the elevated corridor projects already in planning. Failure to integrate metro lines now will permanently shut the door on the dreams of North Hyderabad's people for seamless public transport, he stated. The Medchal Metro Sadhana Samiti has been actively campaigning for the inclusion of 4 crucial metro corridors to address the region's needs and rectify years of neglect. Reddy called on the government to act decisively and fulfill the aspirations of the people in North Hyderabad. For further updates on metro issue, stay tuned to Suchitra TV. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. నార్త్ హైదరాబాద్ ప్రజల తరపున మేము మెడ్చల్ మెట్రో సాధన సమితి అనే సమితిని ఏర్పరచుకున్నాము. మాకు మెట్రో కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం. దీనిపై మీరు దృష్టి పెట్టాల్సిందిగా మేము సవినయంగా కోరుతున్నాము. గత కొన్ని నెలలుగా మెడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో ఈ కీలక ప్రాజెక్ట్ కోసం మేము నిరంతరం కృషి చేస్తున్నాము. మేము వివిధ నేతలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు మరియు ఎంపీలకు వినతి పత్రాలు సమర్పించాం. అలాగే బోయిన్పల్లి, కొంపల్లి, సుచిత్ర మరియు మెడ్చల్ వంటి కీలక ప్రాంతాల్లో ధర్నాలు మరియు శాంతియుత నిరసనలు నిర్వహించాం. అయినప్పటికీ నార్త్ హైదరాబాద్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిన డిపిఆర్లో మెట్రో ఫేజ్ 2 డిపిఆర్లో లేకపోవడం అన్యాయంగా భావిస్తున్నాం. ఇప్పుడు ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి మీ నాయకత్వం మరియు విజన్పై మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. సోమవారం అనగా 30 డిసెంబర్ నాడు జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ కింది 2 అంశాలను చేర్చాల్సిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మొదటి అంశం జేబీఎస్ నుండి షామీర్పేట్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు. ఇది ప్రస్తుతం సింగిల్ డెక్కర్ ఫ్లైఓవర్గా ఉంది. దీనిని డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్గా మార్చి రోడ్డు మరియు మెట్రో ట్రాఫిక్ని సజావుగా నిర్వహించేందుకు భవిష్యత్తులో అభివృద్ధి ఉండేలా చూడండి. లేదు అంటే ఇక్కడి ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మెడ్చల్ మరియు షామీర్పేట్ మెట్రో రెండవ అంశం ఏంటంటే మెడ్చల్ మరియు షామీర్పేట్ మెట్రో కనెక్టివిటీ. ఈ మార్గాలను మెట్రో ఫేజ్ 2 డిపిఆర్లో చేర్చాలి. ఎందుకంటే ఇవి రాబోయే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతాలకు మెట్రో సేవలను అందించేందుకు చాలా అవసరపడతాయి. నార్త్ హైదరాబాద్ ప్రజలు సమానమైన మౌలిక సదుపాయాల కోసము చాలా కాలంగా వేచి చూస్తున్నారు. ఈ డిమాండ్ని పరిష్కరించడంలో మీ మద్దతు ఒక్క ట్రాఫిక్ సమస్యలను మాత్రమే కాకుండా లక్షలాది కుటుంబాల జీవన ప్రమాణాలను పెంపొందిస్తుంది. ఈ అంశాలను సోమవారము అనగా 30 డిసెంబర్ నాడు జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించి నార్త్ హైదరాబాద్ మెట్రోని మెట్రో ఫేజ్ 2 డిపిఆర్లో చేర్చాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ధన్యవాదాలు సార్. తెలంగాణ అభివృద్ధికి మీ నాయకత్వంని మేము ఎప్పటికీ అభినందిస్తాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. జూబ్లీ బస్టాండ్ నుండి షామీర్పేట్ వరకు ప్రభుత్వం ఏదైతే ఫ్లైఓవర్ ప్లాన్ చేస్తుందో అది సింగిల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఓన్లీ రోడ్ వేస్ కి ప్లాన్ చేశారు. అది అలా చేస్తే చాలా ఫ్యూచర్ జనరేషన్ చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మనం మళ్ళీ మెట్రో వేయలేము, మళ్ళీ ప్లేస్ దొరకదు మనకి. ఇప్పుడు ఎలాగో డిఫెన్స్ ల్యాండ్స్ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి మనకి దాంట్లోనే డబుల్ డెక్కర్ వేయాలని గవర్నమెంట్ ను డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ రాకుండా మాత్రం ప్రజలు ఒప్పుకోవాలి. డబుల్ డెక్కర్ ఈజ్ రిక్వైర్డ్.